రెండు అంచెలలో తినగలిగినటువంటి ద్వైపముగా నేను పుట్టి ఉన్నాను. కాబట్టి నేను తినేటప్పుడు దానికి ఒక శౌచం. నేను పైన చొక్కా బనీను లేకుండా ఉత్తరీయం వేసుకుని పరమేశ్వరుడికి నివేదన చేసి, పగలైతే సత్యం త్వర్థేన పరిశించామి, రాత్రైతే ఋతం త్వా సత్యేన పరిశించామి అని పరిశేచనం చేసి లోపల ఉన్న అగ్నిహోత్రానికి హవిస్సిస్తున్నానని మృగముద్ర పట్టి నేతి అన్నాన్ని నవలకుండా మింగితే 5 మాటలు నేను యజ్ఞం చేశానని గుర్తు. అలా నేను ఎక్కడ తిన్నానో అది యజ్ఞభూమి అవుతుంది. కాబట్టి అలా ఎవడు తింటున్నాడో వాడు యజ్ఞము చేస్తున్నవాడు, వాడు సోమయాజి అవుతున్నాడు. క్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా. ఇంతేనా? నాకు ఎన్ని సుఖాలు ఇచ్చావో, కార్లు ఇచ్చావు, ఇళ్ళు ఇచ్చావు, మాట్లాడే శక్తినిచ్చావు. అమ్మా, నీకు చేస్తున్నటువంటి నమస్కారమే నేను చెయ్యగలిగిన కైంకర్యం. నిద్రపోయే ముందు 11 మార్లు శివనామని చెప్పి నిద్రపోతే ఆ నిద్ర సమాధి. నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిర యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అంటారు మానస పూజలో శంకరాచార్యులు వారు ఇదే శ్లోకాన్ని మార్చి. అటువంటి స్థితిని కలిగి ఉండి నిరంతరము నాలో ఉన్నటువంటి శక్తులన్నీ అమ్మవారిచ్చినవే అని గుర్తుపెట్టుకుని అమ్మవారికి ఆగ్రహము కలగని రీతిలో ఆ శక్తిని ఉపయోగించుకుంటున్నవాడెవరో, అమ్మ చూస్తోందన్న జవాబుదారీతనంతో బతుకుతున్నవాడెవడో వాడు పదాంభోజద్వంద్వం, అమ్మవారి యొక్క శ్రీచరణములనబడేటటువంటి పద్మములయందు వాలి ఉన్నటువంటి భృంగము వంటివాడు. పదాంభోజద్వంద్వం తవదపి కామాక్షి. అమ్మా కామాక్షి, నీ పాదములనేటటువంటి పద్మములయందు నేను భృంగమై నిలబడాలి. అంటే నిరంతరము నేను నీ పాదములలో ఉండేటటువంటి మకరందమును పానము చేయగలిగినటువంటి వాడినై ఉండాలి. నాలో ఉన్నటువంటి ఏ శక్తి అయినా అది పరదేవతానుగ్రహమే అన్న భావన నేను పొందినవాడనైతే ఆనాడు నేను అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్రుడనైన వాడను. తప్ప పూజామందిరంలోనే ఉండిపోమ్మని కాదు దాని ఉద్దేశ్యం. ఎప్పుడూ అమ్మవారిని స్మరించుట అంటే నీలో ఉన్న ఏ శక్తి అయినా ఆవిడ అనుగ్రహమే అని జ్ఞాపకము పెట్టుకొనుట. కోటేశ్వరారు మీరు చాలా బాగా చెప్పారండి అన్నారనుకోండి ఎవరైనా, అమ్మా చూసావా ఏమంటున్నారో, నువ్వు యశస్విని, కీర్తినిచ్చేదానివి, నీ కాళ్ళు పట్టుకున్నాను కదూ, నీ కొడుకుని కదూ, నీ కొడుకుకి పేరు వస్తే నీకు సంతోషం, ఏ తల్లి కన్న బిడ్డో అంటారు కదూ, అందుకని నా చేత మాట్లాడించి చాలా బాగా మాట్లాడన్న కీర్తి నాకు కట్టబెట్టావా, అమ్మా నీకు నమస్కారం. నువ్వు మాట్లాడించకపోతే ఎక్కడి నుంచి మాట్లాడినమ్మా? ఉపన్యాసానికి కూర్చున్నప్పుడు పెగల్చుకున్నా కంఠం లేదా? ఆనందంతో మాట్లాడడం మొదలు పెడితే కంఠం వచ్చిందా? అమ్మా ఏమనుకోవాలి ఇది? ఇప్పుడు మంగళం చెప్పానా, మళ్ళీ మాట రాదా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాట? ఎక్కడి నుంచి పలికింది? పరదేవతానుగ్రహం. అసలు ఉపన్యాసం చెప్తాననుకున్నానా? 15 నిమిషాలే మాట్లాడతానన్నాను. ఒక శ్లోకాన్ని ప్రతిరోజు చెప్పినంతసేపు చెప్పడానికి వీలుగా కంఠం విచ్చుకుందంటే ఎక్కడదా శక్తి? ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్పను ఉదాహరణ? అదే పరదేవతానుగ్రహం అంటే. అమ్మా 7 రోజులు ఉపన్యాసం చెప్తానని మాట ఇచ్చి కంఠం లేక ఒక రోజు ఉపన్యాసం చెప్పలేకపోయానమ్మా అని రేపు సంధ్యావందనం చేసి ఏడుస్తానేమోనని, ఏం పర్వాలేదులే నీతో మళ్ళీ 8:30 వరకు మాట్లాడిస్తాను, బెంగపెట్టుకోకు, ఆ 2 గంటలు కంఠం ఇచ్చేస్తున్నాను, ఇంటికి వెళ్ళాక పడుకో, మాట్లాడకు అని నా తల్లి నన్ను అనుగ్రహించి కంఠం ఇచ్చి మాట్లాడించలా? కంఠం నాదైతే ప్రారంభంలో అలా ఎందుకుంది? కంఠం నాది కాకపోయిన కంఠం అయితే పరదేవతానుగ్రహం లేకపోతే కంగుని ఇప్పుడు ఎలా మోగింది? అదే ఈశ్వర కృప అంటే. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుంది. ఆ తల్లి అనుగ్రహం లేదా ఏమీ చెయ్యలేడు. ఇంకింతకన్నా ఉదాహరణ నేను ఎక్కడి నుంచి చూపించను. దాన్ని మూకశంకరులు అంత అద్భుతంగా చూపించారు. అమ్మా ఎలా మరిచిపోతావమ్మా నీ ఉపకారాలు? తిన్నది జీర్ణం చేస్తున్నావా? తాగింది వంట పట్టిస్తున్నావా? అమ్మా శక్తిస్వరూపిణివి కాబట్టి ఎప్పుడూ నీ పాదపద్మముల యందు నా మనస్సు భృంగమై నిలబడాలి. అలా నిలబడేటట్టుగా నన్ను అనుగ్రహించు. నేను కూడా మునీనాం శాంతానాం కథమనిశమస్మై స్పృహయతే
మహాశాంతమూర్తులైనటువంటి మునులు తమ హృదయముల యందు పరదేవత యొక్క పాదములను నిలబెట్టినట్టు నిరంతరము నీ పాదములను నా మనసు యందు నిలబెట్టి నేను కృతార్థుడను కాగలిగినటువంటి అనుగ్రహాన్ని నాకు కృప చెయ్యమని పరోక్షంగా పరదేవతని ప్రార్థన చేయడానికి మనని ఆలోచింపచేసి అమ్మవారి పాదముల ముందు నిలబెట్టడానికి మూకశంకరులు చేసినటువంటి అద్భుత ప్రయోగం ఈ శ్లోకం. ఆయదృహ్యత్యలసుగతి లీలాసు విమలైః పయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతి పదాంభూజద్వంద్వం తవ తదపి కామాక్షి హృదయం మునీనాం శాంతానాం కథమనిశమస్మై స్పృహయతే. నేను పాదారవింద శతకంలోంచి ఈ శ్లోకం గురించి చెప్పి ఉన్నాను. ఆర్యాశతకము, ఆర్య అన్న మాటకు అర్థం ఏమిటంటే పెద్దరికమున్నది, విశిష్టమైనది, చాలా గొప్పది అని అర్థం. చాలా గొప్పది విశిష్టమైనది భగవతియే. ఆవిణ్ణి పొందడం కోసమే మనం ఆశ్రమ స్వీకారం చేస్తాం. అందుకే వివాహము అంటారు. వివాహము అంటే విశిష్టమైన దానిని పొందుట కొరకు ప్రవేశించిన ఆశ్రమము. తానొక్కడే భగవంతుణ్ణి చేరడానికి ఉపాసనా మార్గంలో నిలబడడం కష్టం. ఇంద్రియములను జయించి అసలు ఇంద్రియములకు ఇవ్వవలసిన సుఖాన్ని ఇవ్వకుండా ఉంచుకోవడము కష్టం. అందుకని ఎవరో కారణజన్ములు తప్ప బాల్యము నుండి సన్యసించలేరు. అందుకని ధర్మపత్నిని స్వీకరించి ధర్మకార్యాచరణము చేత భక్తితో కూడిన కర్మాచరణము వలన వైరాగ్యమును పొంది ఆ వైరాగ్య సుఖమును అంతిమ సుఖముగా స్వీకరించి తత్కారణము చేత జ్ఞానమును పొంది అజ్ఞానము వలన పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని మనిషి పొందాలి అని శాస్త్ర నిర్ణయం. అందుకని ఆశ్రమం మారతాడు. బ్రహ్మచర్యంలోంచి గృహస్థాశ్రమంలోకి మారడానికి కారణం అది. అలా ఒక ఆశ్రమం నుండి ఒక ఆశ్రమంలోకి మారడానికి ప్రధానమైనటువంటి ధర్మాచరణము చేతనే మనం విశిష్టమైనటువంటి వస్తువుని లోకంలో ఉన్నదాన్ని పొందగలుగుతాం. ఆ విశిష్టమైనటువంటి వస్తువే లోకంలో పరదేవతా స్వరూపం. అటువంటి తల్లిని ఆర్య అన్న పేరుతో సంబోధించారు. ఆర్య అంటే విశిష్టమైనది, చాలా గొప్పది. మహత్ అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటుంది ఉపనిషత్తు. అటువంటి పరదేవతా స్వరూపం గురించి ఆర్యాశతకంలో మూకశంకరులు ఒక మాట అంటారు. ఆమె యొక్క వైభవాన్నంతటినీ కలిపి ఒక అందమైనటువంటి శ్లోకంలో ఆవిష్కరించారు. అందులో ప్రేమవతీ కంపాయాం స్థేమవతీ యతిమనస్సు భూమవతీ సామవతీ సత్యగిరాం సోమవతీ శిరసి భాతి హైమవతీ అని పిలిచారు. ఇందులో వృత్తానుప్రాస. ఆ శ్లోకంలో అమ్మవారి పేర్లన్నీ ఒక్కలా ఉంటాయి. ఆ ఒక్కలా ఉండడంలో అసలు కాంచీనగరమునందు వచ్చి ఉన్నటువంటి కామాక్షి వైభవాన్నంతటినీ కీర్తన చేశారు. అందులో ఆయన ప్రధానంగా అమ్మవారిని పిలిచేటప్పుడు, సంబోధన చేసేటప్పుడు హైమవతి అని పిలుస్తారు. హైమవతి అంటే హిమవంతుని యొక్క పుత్రిక అన్నది బాహ్యార్థం కాదు. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే అమరకోశమే ఒక చోట అంటుంది, హిమవంతునితోటి హిమవత్ పర్వతముతోటి హిమవంతుడితోటి సంబంధము చేత ఆయనకు కుమార్తెగా ఒకసారి వచ్చింది కాబట్టి హైమవతి. ఆయన కుమార్తెగానే శశాస్త్రీయ పాణిగ్రహణం చేయించుకుంది పరమేశ్వరుడి చేత. మనం వైదికమైనటువంటి కళ్యాణం జరగాలి అని కోరుకుంది. అందుకే పరమశివుడే ఆడపిల్లవారింటికి తరలి వెళ్ళాడు పార్వతీ కళ్యాణంలో. అంత కోలాహలంగా కళ్యాణం జరగడానికి కారణం అదే. కాబట్టి హిమవంతుడు అదృష్టవంతుడు, కన్యాదానం చేశాడు పరమేశ్వరుడికి. ఆ కన్యాదానం చేసినటువంటి హిమవంతుడే త్రికరణ శుద్ధి లేకుండా చేశాడు ఋషుల కోరిక మేరకి. లేకపోతే హిమవంతుడు ఉండడు. హిమవంతుడు లేకపోతే తపోభూములు ఉండవు. అందుకని తపోభూములు నిలబడడం కోసమని హిమవంతుని యొక్క మేనకాదేవి యొక్క త్రికరణ శుద్ధిని పాడు చేశారు కావాలని.
అది పరమశివుని యొక్క ఔదార్యం. మహానుభావుడు తానే పాడు చేసుకున్నాడు. నిజానికి హిమవంతుని మనసు పాడు చేయకపోతే త్రికరణ శుద్ధిగా తనకి కన్యాదానం చేస్తే ఇంకా హిమవంతుడు ఉండడు. హిమవంతుడు లేకపోతే ఋషులు తపస్సు చేసుకోవడానికి విశేషమైనటువంటి తపశ్శక్తి కలిగిన భూములు ఉండవు. ఎందుకంటే హరిద్వార్ అంటారు. హరిద్వార్ అంటే భరతఖండంలో ఇంకా అక్కడి నుంచి ఉన్నదంతా తపోభూమి. ఆ భూమి తొక్కాలి అంటే ఒక అధికారం ఉండాలి. ఆ అధికారం లేకుండా ఇక అక్కడ ప్రయాణం చేయడాన్ని అంగీకరించారు. అందుకే సాధారణంగా సంకల్పం ఉన్నా ఆ ప్రాంతాల్లో వెడదాం అనుకున్నవాడు వెళ్లకుండా తిరిగి వచ్చేస్తుంటారు. ఆరోగ్యం పట్ల ప్రతికూలత, వెళ్ళడానికి కొంత భయం, రహదారులు మూసుకుపోతుండడం, ఇవన్నీ ఏర్పడడానికి కారణం అవి తపోభూములై ఉండడమే దాని యొక్క కారణం. అటువంటి విశిష్టమైనటువంటి హిమవత్ పర్వతంతో అమ్మవారి యొక్క అవతారాలకి అనేక పర్యాయాలు సంబంధం ఉంది. ఆవిడ హిమవత్ పర్వత ప్రాంతంతో ఆ సంబంధాన్ని అలా ఉంచుకుంది. అది అసలు ఉత్తర భారతదేశంలో హరిద్వార్ తర్వాత ఉండేటటువంటి భూములకు అంత గొప్పతనం రావడానికి కారణం ఏమిటంటే ఆవిడ బాలాస్వరూపంగా అక్కడ నడిచింది. చిన్న పిల్ల రూపంలో ఆ ప్రాంతమంతా తిరిగింది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ హిమవంతుడు పొందిన అదృష్టం అపూర్వం అమ్మ అన్నారు. ఎందుకని? అందరం ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ అన్నం పెట్టు అని అన్నపూర్ణాష్టకం చేస్తాం. ఒక్క హిమవంతుడు ఏం చేశాడు? కరాగ్రీణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అన్నారు. అమ్మా అన్నం తినమ్మా, బువ్వ తినమ్మా అని గడ్డం పట్టుకున్నాడు. అందరూ అన్నం పెట్టమ్మా అని ఏ అమ్మని అడుగుతారో ఆ అమ్మ బాలా రూపంలో ఉంటే గడ్డం పట్టుకుని నా తల్లివు కదూ, అమ్మ నువ్వు అన్నం తింటలేదంటోంది, బువ్వ తినకపోతే నీరసపడిపోతావు కదూ, ఏది ఆమె తిను అని ఆ గడ్డం పట్టుకున్నాడు. అందరూ అన్నం పెట్టమ్మా అంటే ఆయన ఒక్కడే నా కూతురని అన్నం తినమ్మా అన్నాడు. అమ్మా నువ్వు అంత గొప్పగా అనుగ్రహించావు ఆ హిమవంతుణ్ణి, బాలాస్వరూపంతో తిరిగినటువంటి దానివి. ఆ అదృష్టం ఎవరికి పట్టింది? ఎవరికి పట్టలేదు. అలాగా అమ్మ బువ్వ తిను అని ఇలా పట్టుకోవడం, ఉమా తపస్సు చెయ్యొద్దు, నువ్వు ఆరోగ్యం ఉండదు, శరీరం పాడైపోతుంది అని బెంగ పెట్టుకుని కూతురు అని ఆప్యాయతతో మాట్లాడడం, ఆ పిల్లకి తపస్సులో పరమశివుడు మన్మధుణ్ణి కాల్చేస్తే ఇబ్బంది వచ్చిందని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోవడం, పార్వతీ కళ్యాణం చేయడం, తోరణాలు కట్టడం, అసలు సమస్త లోకాలలో ఉండేటటువంటి దివ్య పురుషులందరూ హిమవత్ పర్వత ప్రాంతానికి చేరుకోవడం, పార్వతీ కళ్యాణం చేయడం, ఈ స్పర్శ అంతా ఎందువల్ల వచ్చింది హిమవత్ పర్వతానికి? కేవలంగా పార్వతీదేవి అవతరించిన కారణం చేతనే వచ్చింది. పర్వతములు తమంత తాము శ్రేష్టములు, చాలా గొప్పవి. ఎందుకు అంత గొప్పవి అంటే స్కందపురాణంలో ఆ భూదేవి అడిగింది ఆదివరాహమూర్తిని, పర్వతములకు ఇంత గొప్పతనం ఎందుకు వచ్చింది అని అడిగింది ఆవిడ. అడిగితే ఆదివరాహమూర్తి పాదముల చింత భూదేవి కూర్చునుంటే ఆమెతో చెప్పాడు, భూదేవి వాటికి భూధరములని పేరు, అవి భూమి మీద ఎత్తుగా బరువుగా ఉన్నట్టు కనపడతాయి, కానీ ఈ భూమిని అంతటినీ నేను నా కోర మీద పెట్టి సముద్రంలోంచి పైకెత్తినప్పుడు నిర్ణయం చేశాను, దీని కింద దిగ్గజములు నిలబడి కాపాడుతూ ఉంటాయి, పైన కొంత బరువుని ఆపడానికి భూధరములన్న పేరుతో ఈ పర్వతములే భూభారమును వహిస్తూ ఉంటాయి, అందుకే అవి పరమ పవిత్రములు శక్తివంతములు అని దక్షిణ దేశంలో అరుణాచల పర్వతం గొప్పది అంటూ చెప్పుకొచ్చాడు. వెంకటాచలం వాటి గురించి, శ్రీశైలం, సింహాచలం వాటి గురించి చెప్తే భూదేవి స్తోత్రం చేసింది. అప్పుడు ఎత్తి పొదివి పట్టుకుని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు ఆయన. అటువంటి పర్వతములలో హిమవత్ పర్వతానికి కలిగినటువంటి గొప్పతనం ఏమిటంటే అందరూ హిమవత్ పర్వతానికి వెళ్ళారు. ఒక పర్వతం ఇంకో పర్వతం దగ్గరికి వెళ్ళింది అని మీకు సాధారణంగా కనపడదు, కానీ అన్ని పర్వతములు వెళ్ళాయి హిమవత్ పర్వతం దగ్గరికి. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అంటే ఆయన శుభలేఖ వేశాడు. శుభలేఖ వేసినప్పుడు మనం ఎలా వేస్తామో అలాగే వేశాడు. బంధుమిత్ర సపరివార సమేతముగా రండి మీరన్నాడు. రమ్మంటే మరి ఎలా వెళ్ళాలి? పర్వతాలు వెళ్ళాలంటే పర్వతాలకి కూతురెవరు? నది. పర్వతంలోనే పుడుతుంది నది. అల్లుడెవరు? సముద్రం. కాబట్టి ఇప్పుడు నదులన్నీ వెళ్ళాయి.
సముద్రాలన్నీ వెళ్ళాయి. అడవుల మీద ఏముంటాయి? వనాలు ఉంటాయి. వనాలన్నీ వెళ్ళాయి. వనాల్లో ఏముంటాయి? మృగాలు ఉంటాయి. అవన్నీ వెళ్ళాయి. పర్వతాల్లో కలువులు ఉంటాయి, ఎలకలు ఉంటాయి, ఎలకలు కూడా వెళ్ళాయి. అందుకని భూభారం పెరిగిపోయింది అటువైపు. అందుకని అగస్త్య మహర్షి దక్షిణ దేశానికి రావాల్సి వచ్చింది. ఒక్క పరదేవత అక్కడ అవతార స్వీకారము చేసినటువంటి కారణం చేత 3 భువనములలో పవిత్రములైనవన్నీ కూడా హిమవత్ పర్వతానికి చేరుకున్నాయి. అది అమ్మా నీ గొప్పతనం. ఏ ఇంట ఒక మహాత్ముడు జన్మిస్తాడో ఆ ఇంటికి అనేక మంది మహాత్ములు పెడతారు కదా. ఇప్పుడు ఒక మహాపురుషుడు ఉన్నాడు అనుకోండి, ఆయన్ని చూడడానికి ఎవరు వస్తారు? మహాత్ములే వస్తారు. ఆ ఇంటికి వచ్చే వాళ్ళందరూ భాగవతోత్తములే. ఆ ఇంటికి ఎందరో భాగవతోత్తములు వస్తూ ఉంటారు. వచ్చిన భాగవతోత్తములు ఏం మాట్లాడతారు? భగవంతుడి గురించి మాట్లాడతారు. మాట్లాడి ఏం చేస్తారు? కాసిన మంచినీళ్ళు తాగండి అంటే కాసిన మంచినీళ్ళు తాగుతారు. అయ్యా మీరు ఇంత మహోన్నతులు మా ఇంటికి వచ్చారు, ఈ పంచల చాపు తీసుకోండి, ఈ 2 పళ్ళు తీసుకోండి అని ఇచ్చారనుకోండి, వాళ్ళు పుచ్చుకుంటారు. నువ్వు వెతుక్కుంటూ వెళ్ళవలసిన వాడు నీ ఇంటికి వచ్చాడు, వచ్చి పుచ్చుకున్నాడు, ఉత్తినే పోతుంది ఆ పుణ్యం. ఆయన ఎందుకు పుచ్చుకుంటాడు? ఆయనకేం పుచ్చుకోవాల్సిన అవసరం లేదు, పుచ్చుకుందామన్న కోరిక లేదు. అటువంటి వాడు పుచ్చుకున్నాడు, ఉత్తినే పోతుంది ఆ పుణ్యం. ఈశ్వరుడు పితృదేవతల్ని కూడా తరింపచేస్తాడు. అంతమంది హిమవంతుడి ఇంటికి ఎందుకు ఎడతారు? వెళ్ళరు. అక్కడ అమ్మవారు పుట్టింది కాబట్టి. ఒక్కసారేనా ఒక్క హిమవంతుడికేనా కుమార్తెగా వచ్చింది? కాదు. ఒకప్పుడు కాత్యాయన మహర్షి హిమాలయ పర్వతాల మీద కూర్చుని తపస్సు చేస్తూ పరదేవతని అడిగాడు. హైమవతి అంటే బంగారు తీగ అని ఒక అర్థం. ఎక్కడుంటుంది ఆ బంగారు తీగ? కుండలినీ స్వరూపం. కుండలినీ స్వరూపంగా ఉన్నటువంటి భగవతిని సమాధి యందు ఆరాధన చేసి, ఆవిడ గురించి శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఒక మాట చెప్తారు. భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి అంటారు. ధన్యాః అమ్మా, ఎవరో ఒక మహానుభావుడు ఒక్కడు నిన్ను అర్చన చేస్తున్నాడు, అలా చిదానందలహరి స్వరూపంగా చెయ్యగలుగుతున్నాడు. అలా చేశాడు కాత్యాయన మహర్షి. ఆవిడ ప్రసన్నురాలయ్యింది. ఏం కావాలని అడిగింది. నాకు నువ్వు కూతురుగా రా అన్నాడు. ఆవిడ నవ్వింది. ఎందుకని? హిమవత్ పర్వతంతోటే నా అనుబంధం, మళ్ళీ ఇక్కడే కూతురుగా వస్తున్నాను అని. ఆవిడ ఎంతమందికైనా కూతురు అవుతుంది. వస్తాను, సందర్భం ఉంటుంది అంది. ఆవిడికి భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసు. కాత్యాయన మహర్షికి ఇచ్చిన మాట నిజం కావాలి కాబట్టి ఒక ప్రణయ కలాపం ఒకటి జరిగింది కైలాస పర్వతం మీద. పరమశివుడు కూర్చుని ఉన్నాడు. తల్లి ఏమీ తెలియనంత అవివేకేమీ కాదావిడ. ఆవిడకి అన్నీ తెలుసు. కానీ ఒక మహాత్ముడికి ఇచ్చినటువంటి మాట నిలబడాలి. మీరు కాంచీపురంలో ఏకాంబరేశ్వర దేవాలయ దర్శనానికి వెడుతుంటే ఆ శివాలయానికి యువతల ప్రాకారంలో లోపలికి వెళ్ళగానే 2 స్తంభాలు ఉంటాయి. ఆ 2 స్తంభాల మీద ఈ చరిత్ర అంతా ఉంటుంది. పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి వెనక నుంచి వచ్చి హాస్యానికి ఏదో ప్రణయ కలాపంగా ఆయన 2 కన్నులు ఇలా మూసింది. కొద్దిసేపు కొంచెం ఇలా పెట్టింది 2 చేతులు. ఆ కళ్ళు ఏం కళ్ళవి? అవి వందే సూర్య శశాంక వహ్ని నయనం. ఆవిడ ఇలా మూస్తే లోకములు అంధకార బంధురములైపోయి, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, మూతపడిపోయారు. ఇతరులు పెట్టగలరా అలా చెయ్యి? ఆవిడికి చెల్లింది. ప్రణయానికి పెట్టింది ఆవిడ. పరమశివుడు ఉదాత్తుడు, మహాత్యాగి. ఆయన అన్నాడు, నువ్వు ప్రణయం కోసం నా కళ్ళు మూసే ప్రయత్నం చేసినా పార్వతి లోకములు బాధలు అనుభవించాయి. ఇంతమంది బిడ్డలు బాధపడ్డారు. ఎందుకో తెలుసా? సూర్యచంద్రుడు లేరు. సూర్యుడు చంద్రుడు కూడా లేకపోతే కటిక చీకటి, కాలము యొక్క ప్రమాణము తెలియదు. ఇప్పుడు పంచాంగం ఉందనుకోండి, ఒకలా లెక్క కడతారు. సూర్యుడు ఇలా కదులుతున్నాడు అని లెక్క కడతారు. ఆగితే పంచాంగాలు ఏమయ్యాయి? తిథులు ఏమయ్యాయి? కాలచక్రం ఏమైంది? ఎంత ఇబ్బంది వచ్చింది లోకానికి. ఏది తిథి, ఏది నైమిత్తికం, ఎప్పుడు పితృకార్యం చెయ్యాలి, ఎప్పుడు దేవతార్చన చెయ్యాలి, చాలా కష్టం వచ్చింది లోకానికి. నువ్వు ప్రణయానికి చేసినా అది లోకమునకు బాధ కల్పించింది. కాబట్టి నువ్వు ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి భూలోకానికి వెళ్ళి తపస్సు చేయి. భూలోకంలో తపస్సు చేయడం అంటే అంత తేలిక కాదు. ఎందుకో తెలుసా?
భూలోకంలో తపస్సుకుండే లక్షణం ఏమిటంటే ప్రతిబంధకాలు ఎక్కువ. అదే దేవభూముల యందు మీరు తపస్సు చేశారనుకోండి, ప్రతిబంధకాలు ఏమీ ఉండవు. ఆ భూమికి ఆ లక్షణం ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. దేశము కాలము ఈ రెండిటి వలన ధర్మము నిర్ణయం అవుతుంది. ధర్మము అన్ని వేళలా ఒక్కలా ఉండదు. దేశము కాలము. నేను నా ఇంట ఉన్నాను అనుకోండి, అందుకే మనకి మనం చెప్పుకున్న పరాకు దేశకాల సంకీర్తనం, గంగా గోదావరియో మధ్యదేశే స్వగృహే అన్నాను అనుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పూజ చెయ్యి అని. నీ ఇల్లు ఎక్కడ ఏమున్నాయో నీకు ఈశ్వరుడు ఎంత ఇచ్చాడో నీకు తెలుసు. నువ్వు ఎందుకు దాటవేస్తున్నావు పూజని? ఎందుకు చెయ్యవు కూర్చుని? ఎందుకు వాడవు నీ దగ్గర ఉన్న పరికరాలన్నిటినీ? ఎందుకు నువ్వు దాటవేసేసి తొందరగా లేచి వెళ్ళిపోతున్నావు పూజలోంచి? చెయ్యి. నేను వేరొక చోట ఉన్నాను అనుకోండి, రేపు ఏదో ఎప్పుడో హైదరాబాద్ వెళ్తాను ఉపన్యాసం చెప్పడానికి, ఏదో నాకో విడిది ఇస్తారు, ఆ విడిదిలో ఉంటాను. నా దగ్గర పరికరాలన్నీ ఉంటాయా చేయడానికి? ఉండవు. అప్పుడు నేను ప్రతిరోజు చేసేటటువంటి పూజ ఎంత ఉంటుందో అందులో ఒక 100వ వంతు పూజ నేను మానసికంగా చేసిన. అందుకే ప్రధానమైనటువంటి పూజా పరికరముల పెట్టె అని ఒకటి ఉంటుంది. అది వెళ్ళాలి గృహస్థుతో, ఎప్పుడూ వెళ్ళవలసింది అది. అందులో తన కులదైవం ఎవరో ఆయన్ని ఆరాధించడానికి కాసిని ఎండిపోయిన మారేడు దళాలు ఎన్నాళ్ళైనా వాడచ్చు. అవి 6 నెలల వరకు వాడచ్చు. ఓ 4 మారేడు దళాలు, కాసిన అక్షతలు, ఇంత పసుపు, ఇంత కుంకం, ప్రధానమైనటువంటి ఓ 2 చిన్న చిన్న గ్లాసులు, ఓ ఉద్ధరిణి, ఇవి పెట్టుకుంటాడు. ఎందుకని? నువ్వు ఏది మాను పర్వాలేదు, సంధ్యావందనం మానడానికి వీల్లేదు. నువ్వు ఆ పరికరములతో సంధ్యావందనం చేసి ఓ చిన్న మూర్తిని అక్కడ పెట్టి 2 మారేడు దళాలు తీసి 2 అక్షతలు వేసి నిర్మాల్యం తీసి ఓ చెట్టు కింద పెట్టేయాలి. అసలు మానేస్తానండి నేను ఊళ్ళో లేను కదా అంటే కుదరదు. నువ్వు ఎంతో కొంత చెయ్యాలి. నీకు అదృష్టవశాత్తు సమకూడై చక్కగా చేసుకోవాలి. అది అదృష్టం. ఎందుకంటే అరే ఆయనకి పూజా సంభారాలు ఏర్పాటు చేద్దాం అని ఆలోచించేవాడు ఉన్నాడు అనుకోండి, అదొక పెద్ద అదృష్టం. వచ్చిన అతిథికి సమకూర్చిన వాడికి కూడా అభ్యున్నతి. కాబట్టి అది దేశమును బట్టి ధర్మం ఉంటుంది. అన్ని వేళలా ధర్మం ఒకలా ఉండదు. మీరు ఉత్తర భారతదేశంలో శివుడికి అభిషేకం చేస్తున్నారనుకోండి, ఒక ఉన్ని దుస్తులు వేసుకుని చేస్తారు అక్కడ. ఎందుకని? లేకపోతే శరీరం నిలబడదు, పడిపోతుంది. అప్పుడు అక్కడ ధర్మం. మీరు దక్షిణ దేశంలో అభిషేకం చేస్తున్నారనుకోండి, నేను లాల్చీ వేసుకుని అభిషేకం చేస్తానండి అంటే మహాదోషం. మీరు విప్పి ఉత్తరీయాన్ని నడుము కట్టుకొని లేదా మీ గుండె కనపడేటట్టుగా వేసుకుని మీరు అభిషేకం చేయాలి. దేశమును బట్టి ధర్మం, కాలమును బట్టి ధర్మం. ఒక కాలమునందున్న ధర్మము వేరొక కాలమునందు ఉండదు. సూర్యోదయం నుంచి 1:42 దాటిపోతే ఇక ప్రాతకాల సంధ్యావందనం చేయడానికి వీల్లేదు, ఇంకా పోయిందంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.